డిజిటల్ కు స్వాగతం. ఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎక్స్పోజర్ విజిట్ లో భాగముగా ప్రాథమిక తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆదేశాలు మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. హెచ్ఎం నాగభూషణం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమక్షంలో ప్రాథమిక విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగముగా ఎల్పురంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలను సందర్శించి అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని పరిశీలించి విద్యార్థులు అవగాహన చేసుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల ప్రశ్నలు ఆ సంస్థ అధికారులు స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు మరియు ప్రత్యేకముగా చూచుట ద్వారా అన్ని అంశాలను చక్కగా అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు చక్కని సలహాలు ఇవ్వటం వలన విద్యార్థులు సంతోషపడి ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుని అవగాహన పెంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు జి వరలక్ష్మి, బి రామరాజు, టి మాణిక్యం, ఎం రామమూర్తి, వరాహలమ్మ పాల్గొన్నారు. పాఠశాల ఏల్పురంలోని ప్రైమరీ విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా 3, 4, 5 తరగతి విద్యార్థుల నుండి 5 అబ్బాయిలు, 5 అమ్మాయిలు, 2 లేడీ గైడ్ టీచర్స్, 2 జెంట్ గైడ్ టీచర్స్ సహకారంతో అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిహెచ్సి ఈ మూడింట్లో అక్కడ జరిగేటటువంటి విషయాలని అవగాహన పరుచుకునే నిమిత్తం ఎక్స్పోజర్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో మా విద్యార్థులు ఈ 4 అంశాలలో ఏ రకంగా పనిచేస్తాయి, పోలీస్ స్టేషన్లో ఏ రకంగా కంప్లైంట్ ఫైల్ చేయాలి, అలాగే పిహెచ్సికి వెళితే ఒక కంప్లైంట్ ఒక అంశం మీద ఏ రకంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ, ఒక మనీ ఆర్డర్ కానీ, ఒక పార్సిల్ని కానీ ఏ రకంగా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం రవాణా చేయొచ్చు అనేటటువంటి అంశాలను తెలియజేసే నిమిత్తం ఈ ఎక్స్పోజర్ విజిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్స్పోజర్ విజిట్లో మా విద్యార్థులందరూ చక్కగా అవగాహన పరుచుకుంటారని ఆశిస్తూ మరి ఈ విజిట్ని చక్కగా ఫలవంతం చేయాలని మా గైడ్ టీచర్స్ రామూర్తి గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి మేడం గారు, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ మాణిక్యం గారు, అలాగే సోషల్ డిపార్ట్మెంట్ హెడ్ మా రామరాజు గారిని కోరుతూ ధన్యవాదాలు. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి అలా చేరుకోవాలి టీచర్? అంబులెన్స్ కి ఫోన్ చేసి 108 కి వెంటనే చేరుకోవాలి. థ్యాంక్ యూ టీచర్. కాలాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండ దెబ్బ తగలకుండా కవర్ చేసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ పేషెంట్ కంప్లైంట్స్. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు డౌట్లు అడగలేకపోతున్నారు మేడం. కొన్ని అంటే దీనికి సంబంధించి ప్రాసెస్ చిన్న వ్యాధులు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయాలు కొన్ని పిల్లలకు తెలియజేయండి మేడం. హాట్ వాటర్ తాగాలి, సరేనా? బయట ఫుడ్ తినకూడదు, ఓకేనా? అండ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అనేవి తినకూడదు. జలుబు దగ్గు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వేరే వాళ్ళకి తాకుండా ఉండాలి అంటే మీ ఫేస్ ఇలా కవర్ చేసుకోవాలి తగ్గినప్పుడు, అది ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి, డాగ్స్ దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఓకే, వచ్చే లాభం ఏంటి సార్? మీకు దాచుకోవడం వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుందమ్మా. మళ్ళీ ఇప్పటి నుంచే పొదుపు లాగా అంటే అలవాటు అవుతుంది, సేవింగ్ అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ మేము బ్యాంక్లో డబ్బులు దాస్తున్నాం కదా సార్, దానికి వడ్డీ ఎంత సార్? వడ్డీ అమ్మా 3% అమ్మా. థ్యాంక్ యూ సార్. చదువుకుండే అమ్మాయిల కోసం ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా సార్? అమ్మాయిలకి 7 నుంచి 14 సంవత్సరాల వరకు సుకన్య అకౌంట్లు ఉన్నాయమ్మా. అవి దాచుకుంటే దానికి వడ్డీ 7% దాటి వస్తుంది. థ్యాంక్ యూ సార్. బ్యాంక్లో డబ్బులు దాచుకోవడానికి ఎలా డిపాజిట్ అవుతుంది సార్? ప్రాసెస్ చెప్పండి సార్. అమౌంట్ డిపాజిట్ మీరు ముందుగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, వచ్చాక క్యాష్ డిపాజిట్ చేసుకోవాలి, సేవింగ్స్. థ్యాంక్ యూ సార్. సార్ బ్యాంక్లో డబ్బులు తీయడం ఎలా సార్? దాని ప్రాసెస్ ఏంటి సార్? మీరు బ్యాంకుకి వచ్చి ఓచర్ రాసుకుని డబ్బులు తీసుకోవాలి మీ అకౌంట్లో నుంచి.
థ్యాంక్ యూ సార్. సార్, పిల్లల్ని అడిగిన ఈ క్వశ్చన్లన్నిటికీ కూడా మీరు మీ టైంని, విలువైన టైంని కూడా వెచ్చించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫీల్డ్ ట్రిప్లో భాగంగా జడ్పిహెచ్ఎస్ ఏజెన్సీ లక్ష్మీపురంలో మన స్కూల్ విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్ జడ్పిహెచ్ఎస్ ఏఎల్పురం విజిట్ చేయటం జరిగింది. దీనిలో పిల్లలకి ఆల్రెడీ బ్యాంకుకి తీసుకెళ్ళాం. బ్యాంకుకి పోస్ట్ ఆఫీస్కి లో డిఫరెన్స్ అన్నమాట. అమౌంట్ ఇక్కడ కూడా మనకి డిపాజిట్ చేసుకోవటం జరుగుతుంది. దీనికి దానికి కూడా డిఫరెన్స్ ఏంటి, దానికోసం పిల్లలకి వివరించడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. టెక్నాలజీ పెరిగింది సార్, ఇప్పుడు ఎవరైనా ఉత్తరాలు వేస్తున్నారా? టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ఆటలు తగ్గాయి. తర్వాత ఎల్ఐసీలు మార్గదర్శనం తర్వాత బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ కావాల్సిన లెటర్లన్నీ మేమే ఇస్తున్నాం. పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్తాయి, అవి మీ తల్లిదండ్రులకి వెళ్తూ ఉంటాయి. ఇంత ముందు లెటర్ కాకుండా రీచ్ లెటర్లు వెళ్తున్నాయి బుజ్జి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచుకునే స్కీమ్లు ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి బుజ్జి. మీలాంటి చిన్నపిల్లలకి వారానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల దాకా దాచుకోవచ్చు, పొదుపు చేయొచ్చు. మీకు ఏమో ఆర్టీ లాంటిది ఒకటి ఉంది, అది కడితే మీ తల్లిదండ్రులకి ఏమవుతుంది, కొంచెం ఉపకారం అవుద్ది. ఒక 5 సంవత్సరాలు కడితే ఒక 100 రూపాయలు చొప్పున కట్టేవనుకో 8,000 వస్తాయి. 5,000 చొప్పున కట్టేవంటే ఒక 30,000 వస్తాయి. నీ పనికి ఏదన్నా చదువుకు పని చేస్తాయి. అలాంటి స్కీములు ఇక్కడ ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పి రండి, మేము ఓపెన్ చేస్తాం మీకు బుక్స్. థ్యాంక్ యూ సార్. చాలా ఏఎల్పురం గొల్గొండ మండలం హై స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థుల్ని ఫీల్డ్ ట్రిప్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలాగే పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. పోలీస్ స్టేషన్లో ఉండే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధులు, బాధ్యతలు, ఏదైనా కొన్ని విషయాల్ని విద్యార్థులకు అవగాహన పరచడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. విద్యార్థులు తమ యొక్క సందేహాలని ఇక్కడ ఉండే ఆఫీసర్ని అడిగి నివృత్తి చేసుకుంటారు. సార్, స్టేషన్ లో ఉన్న అతిపెద్ద ఆఫీసర్ ఎవరు సార్? స్టేషన్ లోనే ఎస్ఐ గారమ్మా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేడిపేట ఎస్ఐ గారు. థ్యాంక్ యూ సార్. నేరం జరిగినప్పుడు ఎలా కంప్లైంట్ చేయాలి సార్? నేరం జరిగినప్పుడు ఎక్కడ జరిగింది, ఏటి, ఆ ప్లేసు, ఆ డేటు, టైం, అది కంప్లైంట్ పట్టుకొని కంప్లైంట్ గారు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రాసి ఇస్తే అది దాని ప్రకారం ఎలాగ జరిగింది ఏటి అనేది మేము వచ్చి అది ఎంక్వైరీ చేసి చేస్తాం. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని రోడ్డు మీద ఎవరన్నా ఇబ్బంది పెడితే ఏం చేస్తారు సార్? మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చినా చెప్పినా వెంటనే రిసీవ్ చేసుకుంటామమ్మా. లేకుంటే మీకు మీ దగ్గర సెల్ ఫోన్ కానీ ఎవరి దగ్గర తీసుకొని మీరు 112 కాల్ చేస్తే వెంటనే వచ్చి స్పందిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, నేరం చేసే వ్యక్తిని మీరు ఎలా విచారిస్తారు సార్? మేము ఆ నేరం ఎలాగా చేశారనేది చూసి అటువంటి నేరస్తులు ఎవరైనా మా రికార్డులో ఉంటే వాళ్ళని తెచ్చి ఎంక్వైరీ చేసి విచారించి ఎంక్వైరీ చేస్తాము. థ్యాంక్ యూ సార్. సార్, అర్ధరాత్రి సమయంలోని ఏదైనా ఇబ్బంది అయితే మేము మీ దగ్గర రాలేం కదా సార్, అప్పుడు ఎలా సార్? మీకు ఎవరైనా రాత్రిపూట ఇంటికి వచ్చి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే మీరు ఏం చేస్తారని పడుకొని ఎవరైనా కాలింగ్ బెల్ కానీ కొట్టేటప్పుడు తలుపు డోర్స్ ఏం తీయకుండా మీరు కిటికీ నుంచి ఎవరైనా అడగాలి. ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారి నెంబర్ కానీ ఉన్నా సరే, లేకపోతే 112 కాల్ చేస్తే వెంటనే వచ్చి మేము స్పందిస్తాం. థ్యాంక్ యూ సార్. పోలీసు ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి సార్? ఉద్యోగం రావాలంటే ముందు హైట్ ఉండాలమ్మా. పోలీస్కి తగ్గ హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, చెస్ట్ సరిపోవాలి. తర్వాత ఫిజికల్గా రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ అయ్యాక ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ టెస్ట్. అప్పుడు పాస్ అయితే అప్పుడు ఉద్యోగం వస్తుంది, పోలీస్ ఉద్యోగం. థ్యాంక్ యూ సార్. సార్, ఎప్పుడైనా దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగ వెళ్ళిపోతే మీరు ఎలా గెస్ చేస్తారు సార్? నేరం చేసిన వ్యక్తిని అట్లే నేరస్తులను ఎలా గుర్తిస్తారు సార్? మా రికార్డ్స్ లో ఉంటదమ్మా, ఏ తరహా నేరం చేస్తారు, ఎవరు ఎలా నేరం చేస్తారు, వాళ్ళ రికార్డ్స్ మా దగ్గర ఉంటాయి.
వాళ్ళకి ఆ తరహా నేరం బట్టి చూసి వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తాం. ఓకేనా? ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో వచ్చి ముందు ఈయన్ని కలుస్తారు. ఇక్కడ రిసెప్షన్, అది రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ రూమ్ ఇది. ఒక అతను రిసెప్షన్, ఒక లేడీ కానిస్టేబుల్ ఉంటారు ఇక్కడ. ఆవిడ వచ్చిన కంప్లైంట్ అంతా ఆవిడ చూస్తారు. చూసి అప్పుడు రైటర్ గారి దగ్గర పెడతారు. రైటర్ గారు ఏమో అది చదివి అప్పుడు ఎస్ఐ గారి దగ్గర పెట్టి వాళ్ళని పిలిపించి అప్పుడు విచారణ చేస్తారు. ఓకే, ఇది కంప్యూటర్ రూమ్ అనమాట. కేసులు ఏమన్నీ రిజిస్ట్రేషన్ అయితే దీంట్లో అన్నీ ఫీడ్ చేస్తామన్నమాట. ఫీడ్ చేసి అది పై ఆఫీసులకి ఇక్కడ పెడతాం. అన్ని ఇక్కడ తయారవుతాయి. ఓకేనా? పదండి. రిక్వైర్ చేస్తే ఇందులో ఉంటది. ఇది ఆయుధాలు ఉంటాయి ఇందులో ఉంటాయి. వెపన్స్ అవి ఇందులో ఉంటాయి. ఓకేనా? ఇందులో ముద్దాయిలు ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని లాకప్ కదే, లాకప్ రూమ్ అనమాట. తప్పు చేసిన వాళ్ళని అందుకనే మీరందరూ